ఈక్విటీ మార్కెట్ని పికప్ చేసుకోండి, అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళమని చెప్తాను నేను. ఓకే, రైట్. ప్రభు గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఈసారి పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోయే, లార్జర్ క్యాప్ పెర్ఫార్మెన్స్ చేశాయని మీ అంచనా ఏంటి? ఈసారి ఏది పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది? ఒకవేళ స్టాక్స్లో పెట్టాలనుకుంటే ఏ రంగాలు బెస్ట్ ఆప్షన్స్? అంటే లాస్ట్ ఆర్గనైజ్డ్గా లేదు. సో 2026 ఆర్గనైజ్గా రావచ్చు. అంటే లార్జ్ క్యాప్ పెరిగి తర్వాత మిడ్ క్యాప్ తర్వాత స్మాల్ క్యాప్. సో ఈ సీక్వెన్స్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఫండమెంటల్ గా మూడిట్లో సేఫ్ జోన్ ఉన్నట్టు ఆ సీక్వెన్స్ గా రావాలి. సో ఆ రకంగా ఇప్పుడు 2026 లో రావచ్చు అనేది. ఎందుకంటే యుఎస్ చూసాం అనుకోండి, కొంచెం అక్కడ డీడాలరైజేషన్ అవుతుంది. ఓకే, సో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇన్వెస్టర్స్ అన్న బయటకు వస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? సో ఆల్టర్నేట్ ఎక్కడ? సో ఇండియా. సేఫ్ హెవెన్ ఎక్కడ? ఇండియా. ఇక్కడ ఉంటే మనకి యుద్ధాలు కానీ అట్లాంటివి ఏం రావు కాబట్టి, సో డెఫినెట్ గా అది ఫ్యూచర్ ఇది అవుతుంది. సో లాంగ్ హోల్డింగ్ ఎప్పుడైనా పెట్టుకుంటే, ఎందుకంటే ఒక ప్లాన్ ఒకరికి సెట్ అవుతుంది, ఇంకొకరికి సెట్ కాదు. సో 1 to 1 ఉంటుంది. సో అందుకని మేమేం చేస్తాం, జనరల్ గా వాళ్ళు పూర్తిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మొత్తం చెప్పాలి. అట్లానే అనలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ గోల్స్, టార్గెట్స్ మొత్తం చెప్తే దానికి అనుగుణంగా ఏది సూట్ అవుతుందో పెడితే ప్లాన్ ఇస్తాం. దాని ప్రకారం ఉండొచ్చు. సో డెఫినెట్ గా అంటే ఇప్పుడు చిన్న వాళ్ళు ఇంకా పెద్ద అమౌంట్ పెట్టమంటే పెట్టలేరు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఎక్రూడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? సార్ అన్నట్టు, సాయి గారు అన్నట్టు, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి కొంత అసెట్ ని ఫామ్ చేసుకొని, ఆ ఫామ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అవగాహన లేకపోయినా వాళ్ళు ఎలా చేస్తున్నారు, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు, సో దా గ్రోత్ ఏంటి, ఆ కంపెనీస్ ఏంటి తెలుస్తుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ వెళ్ళగానే ఇప్పుడు ఇన్వెస్టరే మళ్ళీ రివర్స్ చెప్పే ఛాన్స్ ఉంటుంది, ఇది బాగుంది కదా అనే ఉద్దేశం వస్తుంది. అంతే. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎవ్రీ వన్ కెన్ డూ. అంటే ఇట్స్ ఎ హార్డ్ అండ్ మనీ. పెట్టేటప్పుడు ఎవరు చెప్పినా, ఏ అనలిస్ట్ చెప్పినా అది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఇది పెరుగుతుందా లేదా, కన్సిస్టెంట్ గా 14 to 15% సిఏజీఆర్ ఇస్తుందా లేదా. అంటే కంపెనీ యొక్క డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర దెబ్బతింటాయి. సో మన కార్వి కూడా చూసాం కదా, డైవర్సిఫికేషన్ ఫండ్స్ దగ్గర దెబ్బతింది. సో అట్లానే ఏ కంపెనీ అయినా ఆ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొజెక్షన్ ఎలా ఇస్తున్నారు. సో దానికి అనుగుణంగా చూసుకుంటే మనకు ఇప్పుడు ఈ సంవత్సరం కంపెనీ బాగుండొచ్చు, నెక్స్ట్ 5 years లో మళ్ళీ వాళ్ళ ఐడియాస్ బట్టి మారిపోవచ్చు, ఐడియాలజీ మారచ్చు. సో దానికి అనుగుణంగా మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అంటే రోజు చూడాల్సిన రోజంతా చూడాల్సిన పని లేదండి. సో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఏం జరుగుతుంది అని చూస్తే చాలు. 100% ఉంటారు. ఈక్విటీలో వచ్చినంత ఇది ఇంకోటి రాదండి. 100% ఈక్విటీనే. ఎందుకంటే ఇప్పుడు అందరూ ల్యాండ్ కొనాలంటే ల్యాండ్ ఉంటుందా? కొనలేదు. పోనీ కొనాలనుకున్న 1.5-2 కోట్లు ఉన్నాయి కదా, ఫ్లాట్ కొనాలంటే 1.5 ఉంది. సో అంత పెట్టి కొనలేరు. సో ఆల్టర్నేట్ గా 5 లక్షలు 10 లక్షలు దాని పెర్ఫార్మెన్స్ ప్రతి గంటలో మీరు చూసుకోవచ్చు, అంటే ప్రతిరోజు చూసుకోవచ్చు మీరు పెర్ఫార్మెన్స్. అవునండి. అవసరమైనప్పుడు డబ్బులు రావు. సో రియల్ ఎస్టేట్ లో అయితే అదే ఈక్విటీ చూడండి, మీకు సేఫ్టీ బ్యాంకుల్లో కంటే ఈక్విటీ బెస్ట్. ఎందుకంటే మీకు తెలియకుండా ఒక షేర్ అన్న బయటికి రాదు. సో డెఫినెట్ గా మన ఇమీడియట్ లిక్విడేషన్ ఉంది, ఇవాళ అమ్మితే నెక్స్ట్ డే వస్తుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా. ఒకవేళ నెక్స్ట్ మేబీ డిసెంబర్ ఎండింగ్ కి అమ్మిన గంటలో డబ్బులు వస్తాయి, లిక్విడేషన్ ఉంది, మనకి ఇంకేం కావాలా? సో డెఫినెట్ గా ఎవరైనా సరే అవసరానికి మనం సంపాదించిన డబ్బులు మన అవసరానికి అక్కడికి రావాలి. అక్కర లేనప్పుడు వేస్ట్ కదా. సో ఈక్విటీ ఇస్ ద బెస్ట్ అంట 100% లాంగ్ టర్మ్. అంటే ఇది పడినప్పుడు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్ గా ఒక అసెట్ ఫామ్ చేసుకోవచ్చు. ఆ అసెట్ లోనే ఈక్విటీని ఎక్కువ పెట్టకుండా డైవర్సిఫికేషన్ చేయమంటా నేను. ఎందుకంటే ఇప్పుడు 70 years వాళ్ళు చూసాం, 70 years వాళ్ళు చూస్తే ఈక్విటీ పర్సెంటేజ్ ఎక్కువ ఉందండి. ఇదివరకు 70% వాళ్ళు ఏం చూస్తే డెట్ పెంచుకొని ఈక్విటీ తగ్గించేవాళ్ళు. కానీ ఈక్విటీ మీద నమ్మకంతో సో డెఫినెట్ గా లాంగ్ రన్ లో ఇప్పుడు నాకు కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ కన్నా ఇది మంచి ఫ్రూట్స్ ఇస్తాయనే ఉద్దేశంతో ఐడియాలజీతో ఉన్నారు. సో లివరేజెస్ పెరిగినాయి, ఇమ్మీడియట్ గా అవసరం లేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటి, మల్టీఫోల్డ్ చేసుకోవాలి. సో ఈక్విటీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి.